ఒక ఆస్పిరెంట్ టెస్ట్ సిరీస్ ఏ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలి? హై స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ను బేస్డ్గా తీసుకొని అదే స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేయాలా? ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తా, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం ఎగ్జామ్లో సిలబస్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. బట్ క్వశ్చన్స్ స్టాండర్డ్ని మాత్రం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ స్టాండర్డ్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ తీసుకున్నా, మొన్న మనకు జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ తీసుకున్నా మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్ స్టాండర్డ్ వేరు, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో క్వశ్చన్ స్టాండర్డ్ వేరు. సో ఇది కామన్, ఇది చాలా మందికి తెలియదు. క్వశ్చన్స్ అలాగే వస్తాయి అని చెప్పేసి అదే మోడల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ అల్టిమేట్ టార్గెట్ గౌట్ జాబ్ అయితే మాత్రం మీ టైం వేస్ట్ చేసుకోకుండా హై స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే చేసేలా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే స్టేట్లో మనకు నోటిఫికేషన్ వచ్చేదే 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి. అలా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి తప్పులు చేసి జాబ్ మిస్ చేసుకుంటే మాత్రం ఇంకో 4-5 ఇయర్స్ టైం పడుతుంది. ఈ విషయం మీకు తెలిసిందే. సో మీ ప్రిపరేషన్ ఎప్పుడు హై స్టాండర్డ్లో ఉండాలి. ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ ఏ స్టాండర్డ్లో ప్రాక్టీస్ చేస్తే ఆ స్టాండర్డ్ మీకు అలవాటు అవుతుంది. మీరు డైరెక్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళాక హై స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తే మాత్రం మీరు చేయలేరు, ప్యానిక్ అయిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే, కాన్సెప్ట్ ప్లస్ ఫ్యాక్ట్స్ ఇవి రెండు కవర్ అయ్యేలా మీ ప్రిపరేషన్ ఉండాలి. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలగాలి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినా ఆన్సర్ చేయగలగాలి. అలా ప్రిపేర్ అవ్వండి, అప్పుడే మీరు అనుకున్న జాబ్ ఈజీగా సాధిస్తారు. నేను ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే, మన మిషన్ ఎస్ఐపిసి 2026 కోర్సులో వీక్లీ టెస్ట్ కండక్ట్ చేస్తా. కొంతమంది ఆ వీక్లీ టెస్ట్ రాసినప్పుడు కొంతమంది ఆస్పిరెంట్స్ నన్ను అడిగారు, మాకు ఈ లెవెల్లో క్వశ్చన్స్ రావు కదా, అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అని అడిగారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రజెంట్ మన ప్రిపరేషన్ ఎంత స్మార్ట్గా ఉందో, కాంపిటీషన్ ఏ లెవెల్లో పెరుగుతుందో ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినర్ పేపర్ రెడీ చేస్తాడు. ఈసారి ఎస్ఐపిసి క్వశ్చన్ స్టాండర్డ్ ఇట్లా చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. ఆ ఇంటెన్షన్తోనే కొంచెం మన వీక్లీ టెస్ట్లో స్టాండర్డ్ అనేది పెంచిన. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ఎస్ఐపిసి స్టాండర్డ్లో ఉంటాయి. ఇక్కడ మీకు స్టాండర్డ్ కవర్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం హై స్టాండర్డ్ ఇట్లా ప్రాక్టీస్ అవుతుంది. సో మీరు ఎలాగొచ్చినా చేయాలనే ఇంటెన్షన్ తోటి హై స్టాండర్డ్లో రెడీ చేస్తున్నా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అనిల్ కుమార్.